క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, దేవుని మహాజ్ఞానమును ప్రతిరోజు విశ్లేషణాత్మకంగా పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకునేటువంటి అవకాశమును దేవుని కృప వలన మనం పొంది ఉన్నాం. ఆ పరంపరలో ఈరోజు కూడా దేవుని యొక్క సంకల్పమును బట్టి, ఆయన సహాయమును బట్టి ఒక ఉన్నతమైన సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మానవ ప్రపంచం దేవుని దృష్టికి పాపపు ప్రపంచంగా కనిపిస్తోంది. ఆజ్ఞను మీరుతున్నట్టుగా, ధర్మమును అతిక్రమిస్తున్నట్టుగా ఈరోజు పాపముతో నిండిపోయిన ప్రపంచంగా మానవ సమాజం దేవుని దృష్టికి కనిపిస్తోంది. ఇది నేటి పరిస్థితి మాత్రమే కాదు, నాటి నుండి కూడా, అనగా మొదటి మానవుడైన ఆదాము కాలం నుండి కూడా ఈ పరిస్థితి ప్రపంచంలో ఉంది. మానవులు పాపమును ఒక అలవాటుగా మార్చుకున్నారు. కేవలం ఒక్క మనిషి కాదు, కొందరు కాదు, మనుషులందరూ, మానవులంతా కూడా పాపమునకు అలవాటు పడ్డారు. మానవ ప్రపంచం పాపమును ప్రతిబింబిస్తోంది. దేవునికి మానవ ప్రపంచం పాపమును ప్రతిబింబిస్తోంది. ఒకానొక పరిస్థితిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. నోవహు కాలం, ఈ కాలంలో మానవ సమాజం ఎలా ఉందో దేవుడు వివరిస్తున్నాడు. సరిగ్గా నాటి కాలంలాగే నేటి కాలం కూడా ఉన్నదని ఆ మాటలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నాడు ఎలా ఉందో దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులలో పాపం ఏ స్థాయిలో ఉందో దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, సుమారు 1000 సంవత్సరాల క్రితం మనుషులలో ఈ పరిస్థితి ఉంటే నేటికి అది ఇంకా విజృంభించింది. మానవుల్లో పాపం ఏ స్థాయిలో ఉందంటే మనుషులందరినీ ఇప్పటికిప్పుడే శిక్షించాలి అన్నంత కోపం దేవునికి ఉంది. మానవ ప్రపంచం బ్రతకడానికి అర్హత లేనట్టుగా కనిపిస్తోంది. దేవుడిచ్చినటువంటి ప్రకృతిని అనుభవిస్తూ దేవుని కొరకు ఏమాత్రం బ్రతకకుండా, దేవుని ఆజ్ఞలను ఏమాత్రం పట్టించుకోకుండా, దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ విర్రవీగుతున్నటువంటి మానవ ప్రపంచం శిక్షకు చాలా తొందరపడుతున్నట్టుగా కనిపిస్తోంది. దేవుని యొక్క ఉగ్రతను ఏమాత్రం తప్పించుకోలేదు అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితి చాలా భయంకరమైనది. మనుష్య కుమారుని రాకడకు ముందు మనుష్యులు ఎలా ఉంటారు అనగానే నోవహు కాలంలో ఉన్నట్టు మనుషులు ఉంటారు అని దేవుడు తెలియజేశాడు. నోవహు కాలంలో ఎలా ఉన్నారో మనుష్య కుమారుని రాకడకు ముందు కూడా మనుషులు అలాగే ఉంటారు. వ్రాయబడిన ఒక చక్కని మాటను ఈ సందర్భమై మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు పలికినటువంటి అద్భుతమైన మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26-27 వచనాలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను.
ప్రియులైన నా సహోదరి సహోదరులారా, వ్రాయబడినటువంటి ఈ చక్కని మాటలను మీరు ఆలోచన చేయగలిగితే, మనుష్య కుమారుని రాకడకు ముందు ఈ మానవ ప్రపంచం ఎలా ఉంటుంది అని ఒక పోలికను యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా తెలియజేస్తున్నారు. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన దృష్టాంతముగా మీ కొరకు వ్రాయబడింది అని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా తెలియజేస్తున్నారు. మనుష్య కుమారుని రాకడకు ముందు జనులు ఎలా ఉంటారంటే, నోహు జలప్రళయానికి ముందు జనులు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఇది మీకు ఒక సూచన అని ప్రభువారు తెలియజేశారు. నోవహు జలప్రళయానికి ముందు మనుష్య ప్రపంచం ఎలా ఉంది? పాపముతో నిండిపోయింది, పాపమును ప్రతిబింబిస్తోంది. అంటే దేవుడు మానవ సమాజాన్ని చూచినప్పుడు మానవులలో నుండి నీతి క్రియలు దేవునికి కనిపించడం లేదు, పాపపు క్రియలు దేవునికి కనిపిస్తున్నాయి. మనుషుల నుండి నీతి, భక్తి అనేటువంటి పరిమళ వాసన దేవునికి వెళ్ళటం లేదు, దుర్మార్గత, దుష్టత్వం అనేటువంటి నీచపు వాసన దేవుని సన్నిధిని చేరుకుంటుంది. అలాంటప్పుడు దేవుడు మానవులను శిక్షించటానికి వెనుకాడడు. మనుష్య కుమారుని రాకడ ఈ భూమి అంతం, ఈ విశ్వం వినాశనం. దేవుని కొరకు బ్రతికిన వారికి నిత్యత్వం, బ్రతకని వారికి పాతాళం, నరకం, వేదన. ఇది దేవుని శిక్ష. నాటి కాలమును, నాటి పరిస్థితులను ఒక్కసారి మనం గమనిస్తే ఒక ఉన్నతమైనటువంటి సంగతి మనకు బోధపడుతుంది. ప్రియులారా, నోవహు కాలంలో అసలు జనులు ఎలా ఉన్నారు? వ్రాయబడిన దృష్టాంతము ఏమని సెలవిస్తోంది? వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు, తమ ఇష్టమును తాము నెరవేర్చుకొనుచు, దేవుని మాట పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కనుక ఆ సందర్భానికి మనం వెళ్ళి చూస్తే దేవుని మాటలు మనకు బోధ చేస్తాయి. నాటి పరిస్థితి నేడు కూడా మన మధ్య ఉందని మనకు అర్థమవుతుంది. మనము మన ప్రవర్తనను ఎలా చక్కదిద్దుకోవాలో మనకు బోధపడుతుంది. నాటి పరిస్థితే నేడు కూడా ఉన్నప్పుడు, దేవుని శిక్ష ఆనాడు జరిగినప్పుడు, దేవుని శిక్ష ఈనాడు ఎదురు చూస్తున్నప్పుడు మనము మన ప్రవర్తనను ఎలా సరిదిద్దుకోవాలో మనకు అర్థమవుతుంది కదా. ఇందు విషయమై కదా యేసుక్రీస్తు ప్రభువు ముందుగా ఈ రహస్యాన్ని తెలియజేశారు. నాటి కాలంలో జనులు పాపాత్ములుగా ఉన్నారు, ప్రపంచం పాప ప్రపంచంగా ఉంది, దేవుని శిక్షకు బలైపోయింది. నేడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇదిగో మనం చూస్తున్నప్పుడు అలాగే ఉంది. నేటి పాప ప్రపంచం కూడా దేవుని శిక్షకు బలైపోయేటువంటి క్షణాలు ఆసన్నమవుతున్నప్పుడు మనం మన ప్రవర్తనను ఎలా చక్కదిద్దుకోవాలి, మనం ఎలా ఉండాలి, దేవుని కృపను ఎలా పొందాలి, దేవుని శిక్షణ కాదు దేవుని కృపను ఎలా పొందాలి, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే వ్రాయబడినటువంటి ఆ దృష్టాంతం దగ్గరకు మనం వెళ్ళాలి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి స్పష్టంగా వ్రాయబడినటువంటి ఈ సందర్భాన్ని మీరు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నాటి దృష్టాంతమును మీరు చక్కగా ఆలోచించగలిగితే పరిస్థితి మీకు అర్థమవుతుంది. మనుష్యులు ఎలా ఉన్నారో చూడండి. చెడుతనము వారికి గొప్పది, మనుష్యులలో చెడుతనము గొప్పది, వారి హృదయములలో తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డది. దుష్ప్రవర్తన కలిగిన వారుగా మనుషులు ఉన్నారు. వారి యొక్క మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. దేవుని ఆలోచన వారి హృదయంలో లేదు. వారు ఇక మారరు అని దేవుడు ఒక నిర్ధారణకు వచ్చాడు.
వారి నుండి పాపము చాలా భయంకరంగా వెలువడుతోంది. పాపమును వారు ప్రతిబింబిస్తున్నారు. ప్రపంచాన్ని చూస్తే పాపపు ప్రపంచంగా దేవునికి ఆనాడు కనిపించింది. కనుక దేవుడు పలికినటువంటి మాటలను మీరు చక్కగా ఆ సందర్భంలో చూడగలిగితే, నరుల యొక్క ప్రవర్తన చెడ్డది, వారి ఊహలు చెడ్డవి, వారు పాపాత్ములు. కనుక నేను నరులను నాశనం చేద్దాం అనుకుంటున్నాను, తుడిచివేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడు తుడిచేస్తాం? ఒక చీపురు పట్టుకుని ఎప్పుడు తుడిచేస్తాం? దుమ్ము, ధూళి, పనికిరానిది ఏదైనా మనకు కనిపించినప్పుడు దానిని అంతటిని ఊడ్చేయాలనుకుంటాం, తుడిచేయాలనుకుంటాం. దేవునికి ఈ భూమి మీద, మానవ ప్రపంచంలో మనుషులు ఒకనాడు అలాగే కనిపించారు, నేడు కూడా అలాగే కనిపిస్తున్నారు. ఒకనాడు అలా కనిపించినప్పుడు మనుషులలో చెడుతనం తారాస్థాయికి వెళ్ళిపోయింది. మనుషులలో చెడుతనం గొప్పదైపోయింది. వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహలన్నీ కూడా కేవలము చెడ్డవి అని దేవుడు చూచినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునొందే పరిస్థితి ఆయన కలిగింది. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. నేను వీరందరినీ ఊడ్చేయాలంటున్నాడు ఆయన. తుడిచివేయుదును, నరులనే కాదు, జంతువులను, పురుగులను, అన్నిటినీ కూడా, అందరినీ కూడా తుడిచివేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. జలప్రళయం ద్వారా తుడిచేయాలనుకున్నాడు, కడిగేయాలనుకున్నాడు, శుభ్రం చేయాలనుకున్నాడు. దేవునికి పాపం అంటే పడదు కదా. ధర్మం గాడి తప్పుతున్నప్పుడు, సత్యం మార్గం తప్పుతున్నప్పుడు, దేవుని ప్రణాళిక నీరుగారుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి ఎదురు తిరుగుతున్నప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది కదా. కనుక ఆయన శిక్ష విధించటానికి ఏమాత్రం వెనుక తీయలేదు. జలప్రళయం ద్వారా మానవులను శిక్షించాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు, తుడిచివేయాలనుకున్నాడు. అయితే చివరిగా వ్రాయబడినటువంటి ఆ మాటను చూసారా? ఓదార్పునిస్తుంది మనకు దిశానిర్దేశకం చేస్తుంది ఆ మాట. మనం ఇప్పుడు ఏం చేయాలో ఆ మాట మనకు నేర్పిస్తోంది, మనకు బోధ చేస్తోంది. ఉన్నతమైన సంగతిగా చివరి మాట మనకు కనిపిస్తోంది. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను మరలా చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు నరులను, జంతువులను, పురుగులను అందరినీ తుడిచివేద్దాం అనుకున్నప్పుడు, దేవుడు భయంకరమైన కోపంలో ఉన్నప్పుడు, జలప్రళయమును రప్పించి ఈ భూమిని కడిగేద్దాం అనుకుంటున్నప్పుడు, అయితే నోవహు అనేటువంటి ఒక వ్యక్తి, నోవహు ఆ తరము వారిలో, భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రపంచంలో మనుషులందరిలో నోవహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ నోవహు దేవుని ఎడల, దేవుని యందు కృప పొందినవాడాయను. దేవుని యొక్క దృష్టిలో సమాజం అంతా పాపపు ప్రపంచంగా కనిపిస్తున్నప్పుడు దేవుని దృష్టి యందు కృప పొందినటువంటి ఒక మనుషుడు కనిపించాడు. బాగా ఆలోచన చేయాలి. ఇదే ఈరోజు దేవుడు మనకు నేర్పించేటువంటి ఉన్నతమైనటువంటి సంగతి. నోవహు దినములలో ఉన్నట్టే మనుష్య కుమారుని రాకడకు ముందు కూడా మనుషులు ఇలా ఉంటారు, ప్రపంచం ఇలా ఉంటుంది, సమాజం ఇలా ఉంటుంది. మీ చుట్టూ మీరు చూడండి. ఈరోజు చెడుతనం గొప్పది, అవునా కాదా? చెడుతనం గొప్పది. దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, దేవుని మార్గాన్ని పక్కన పెట్టి, ఇష్టం వచ్చినట్టు ఈరోజు ప్రపంచంలో ధనాన్ని సంపాదిస్తూ, మన కార్యములను మనం నెరవేర్చుకుంటూ, దేవుని నీతికి విరోధంగా, వ్యతిరేకంగా బ్రతికితే ఈరోజు మనుషుల్లో గొప్పోడు. ఎవరు గొప్పోళ్ళు ఈరోజు? ఏ రంగంలోనైనా, ఏ విషయంలోనైనా మీరు ఈ సమాజాన్ని ఒక్కసారి తరచి చూడండి. ఎవరు గొప్పోళ్ళు? దేవుని కొరకు నిబద్ధతగా బ్రతికేవారు గొప్పోళ్ళ? దేవుని ఎదిరించి తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాం అనుకుంటూ, తాము సంపాదించిన దానితో గర్వపడుతూ, విర్రవేగుతూ ఈ ప్రపంచంలో ఉన్నతులుగా కనిపిస్తున్నటువంటి వారు గొప్పోళ్ళ? వారే గొప్పోలుగా కనిపిస్తున్నారు.
దేవునికి లోబడిన వారుగా ఎవరైనా ఉన్నారా? దేవునికి లోబడి దేవుని మార్గమును అనుసరించేవారుగా ఎవరైనా ఉన్నారా? వారు గొప్పలుగా కనిపిస్తున్నారా? వారు గొప్పలుగా కనిపిస్తే ప్రపంచం అంతా వారిని వెంబడించును కదా? లేదు. ఈరోజు దుష్టులు, నీచులు సమాజంలో గొప్పవారుగా కనిపిస్తున్నారు. వారిని మిగిలిన వారు వెంబడిస్తున్నారు. టోటల్గా సమాజం అంతా చెడిపోయింది. ఒకనాడు నోవహు దినములలో కూడా సమాజం ఇలాగే ఉంది. మనుష్యులలో చెడుతనం గొప్పది. చెడుతనం గొప్పది, మంచితనం గొప్పది కాదు, చెడుతనం గొప్పది. వారి హృదయములలోని ఊహ, తలంపులలోని ఊహ, అంటే వారి ఆలోచన, వారి యొక్క విధానం, ఇదంతా కూడా కేవలము చెడ్డది. దేవుడు శిక్షను విధించాడు అన్నాడు. ఈనాడు కూడా శిక్షను అనుభవించడానికి ప్రపంచం ఎదురు చూస్తోంది. భయం గుప్పిట్లో ప్రపంచం ఉంది. ఈరోజు దేవుని శిక్షను అనుభవించడానికి ప్రపంచం ఎదురు చూస్తోంది. పాపపు ప్రవృత్తినైతే మానటం లేదు, చెడు ప్రవర్తననైతే మానటం లేదు. అయితే ఎవరైతే బ్రతికింపబడాలి అనుకుంటున్నారో వారికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ దాగి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వెంటనే గుర్తు చేస్తున్నాడు ఆ మాటని. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ ప్రపంచమంతా దేవుని దృష్టికి పాపపు ప్రపంచంగా కనిపిస్తుంటే నోవహు మాత్రం యెహోవా దృష్టిలో కృప పొందినవాడు కనిపిస్తున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ప్రపంచం అంతా ఒకవైపు, నోవహు మరోవైపు. ప్రపంచం అంతా ఒకవైపు, సమాజం అంతా ఒకవైపు. దేవుడు ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు పాపపు సమాజం, పాపపు ప్రపంచం. అయితే నోవహు ఆడ్ మ్యాన్ అవుట్గా కనిపిస్తున్నాడు. అతడొక్కడే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. దేవుని దృష్టి యందు అతడొక్కడే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. దేవుని దృష్టి యందు సమాజం అంతా ఎందుకు కృప పొందలేకపోయింది? నోవహు ఒక్కడే ఎందుకు కృప పొందినవాడుగా కనిపిస్తున్నాడు? ఇతడు ప్రత్యేకం, ఇతడు ప్రత్యేకింపబడ్డాడు. ఎందుకు ప్రత్యేకింపబడ్డాడు? ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. నోవహు ప్రత్యేకంగా జీవిస్తున్నాడు అంటే తన చుట్టూ సమాజం అంతా వింత ధోరణిలో ఉన్నప్పుడు, దేవుని మార్గమును అతిక్రమిస్తున్నప్పుడు ఆ సమాజాన్ని నోవహు పట్టించుకోకుండా నేను దేవుని కొరకు బ్రతకాలి అని, దేవుని చిత్తమును నెరవేర్చాలని, దేవుని మార్గంలో ఉండాలని ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నోవహు తన జీవితాన్ని ప్రత్యేకించుకున్నాడు, తన కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు, తన విధానాన్ని ప్రత్యేకించుకున్నాడు, తన ఆలోచనను ప్రత్యేకించుకున్నాడు. ఇదంతా కూడా దేవుని కొరకు, దేవుని చిత్తమును అమలు చేసేటట్టుగా అతడు చేస్తున్నాడు. ఈ ప్రత్యేకత అంతా దేని కొరకు? దేవుని కొరకు. దేవుని మార్గమును అనుసరిస్తూ నీతిని, న్యాయమును, ధర్మమును, విశ్వాసమును పాటిస్తూ, కొనసాగిస్తూ, కలిగి ఉంటూ ఎంత నష్టపోయినా పరిశుద్ధత కలిగిన జీవితమును నోవహు కాపాడుకున్నాడు, కొనసాగించుకుంటున్నాడు. అందుకే సర్వ ప్రపంచాన్ని తుడిచివేయాలన్న దేవుని యొక్క కోపాగ్ని ముందు నోవహు మాత్రం కృప పొందినవాడుగానే కనిపిస్తున్నాడు. ఈ సమాజం అంతటితో పాటు నోవహును కూడా నేను నాశనం చేయాలని దేవునికి అనిపించలేదు. నోవహు కృప పొందినవాడు. కోటాను కోట్ల మంది మనుష్యులు మరణిస్తున్నా, శిక్షకు వెళుతున్నా, అందులో ఒకడు లేక ఒక ఆమె నీతిమంతుడుగా లేక నీతిమంతురాలుగా ఉన్నప్పుడు వారిని తప్పించటానికి, బ్రతికించటానికి, చేయి పట్టుకొని లేవనెత్తటానికి దేవుడు సమర్థుడు. ఈరోజు అప్పుడప్పుడు కోర్టుల్లో ఒక మాట మనం వింటూ ఉంటాం, న్యాయస్థానాల్లో ఒక మాట మనం వింటూ ఉంటాం. అదేంటంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా కానీ ఒక్క నీతిమంతునికి కూడా శిక్ష విధింపబడకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. ఇది మేము పాటించాలనుకున్నటువంటి నీతి, న్యాయ విధి అంటూ న్యాయస్థానాలలో అప్పుడప్పుడు ఈ మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. దేవుని న్యాయ విధి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేరస్తులు ఎవ్వరూ దేవుని దగ్గర తప్పించుకోలేరు, అలాగే నీతిమంతులుగా బ్రతికిన వారికి ఎప్పుడూ కూడా దేవుని యొక్క శిక్ష విధింపబడదు, అన్యాయముగా దేవుని శిక్ష విధింపబడదు. ఆలోచిస్తున్నారా? దేవుడు నోవహును తప్పించాడు. ప్రపంచం అంతటిలో ఒకరిని, ఒక కుటుంబాన్ని దేవుడు తప్పించాలనుకోవటం
ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ముందు ఏం జరిగింది? నోవహు ప్రత్యేకంగా జీవించాడు. నోవహు ప్రత్యేకంగా జీవించాడు కనుక దేవుడు నోవహును ప్రత్యేకించాడు. చాలా అద్భుతమైనటువంటి పాఠం అండి ఇది, గొప్ప విషయం అండి ఇది. ఈరోజు సమాజంలో మనుషులందరూ పాపాత్ములుగా జీవిస్తున్నప్పుడు మీరు కూడా ఒకవేళ అందరూ ఒక మార్గంలో పోతున్నప్పుడు నేను ప్రత్యేకించి ఒక మార్గంలో పోవటానికి కారణం ఏముంది? అవసరత ఏముంది? నేను కూడా ఆ మార్గంలోనే పోదాం. అందరూ అన్యాయస్తులుగా జీవిస్తున్నారు, నేను ఒక్కడిని నీతిమంతుడిగా న్యాయస్తుడిగా జీవించాలా? నేను కూడా అన్యాయస్తుడిగానే బ్రతుకుదాం, నేను కూడా ధర్మాన్ని అతిక్రమిద్దాం అని ఒకవేళ నిరసించిపోతున్నారా? అలాంటి పరిస్థితుల్లో ఈ దేవుని మాట, ఈ దేవుని సంగతి మీకు బలాన్ని ఇస్తుంది, ఓదార్పునిస్తుంది, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది, దేవుని కొరకు బ్రతకమని నీతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రపంచం అంతా వ్యతిరేకించినా కానీ నీతి కొరకు నీవు బ్రతకాలనుకున్నప్పుడు నీవు ఒంటరిగా ఉన్నా కానీ నీవు ఒంటరిగానే దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకని? నీవిప్పుడు ప్రత్యేకంగా జీవిస్తే రాబోయే కాలంలో నీవు ప్రత్యేకింపబడతావు. బాగా అర్థమవుతుందా? నీవిప్పుడు ప్రత్యేకంగా జీవిస్తే రాబోయే కాలంలో భవిష్యత్తులో నీవు ప్రత్యేకింపబడతావు. ఇప్పుడు నలుగురితో పోతానంటే భవిష్యత్తులో నీవు కూడా నలుగురితో పోతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, క్లాస్ రూమ్లో ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. 100 మందిలో ఒకడు ప్రత్యేకంగా ఉంటాడండి. 100 మందిలో ఒకడు ప్రత్యేకంగా ఉంటాడండి. వాడు పాఠాలు వినే విధానం కావచ్చు, వాడు రాసుకునే విధానం కావచ్చు, వాడి యాటిట్యూడ్ కావచ్చు, వాడు హోంవర్క్ చేసే విధానం కావచ్చు, వాడు నేర్చుకునే విధానం కావచ్చు, ఏదైనా సరేనండి, ఒకడికి మిగిలిన క్లాస్ అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. లేక కొందరికి, ఆయా పరిస్థితుల్లో కొందరికి, 2కి 3కి వారు సపరేట్గా ఉంటారు, మిగిలిన వారందరూ సపరేట్గా ఉంటారు. క్లాస్ రూమ్లో మిగిలిన వారందరూ ఎప్పుడూ ఆడుకోవాలని చూస్తారు. ఇంటర్వెల్ ఎప్పుడు మోగుతుందా, ఆ బెల్ ఎప్పుడు మోగుతుందా, మేము గ్రౌండ్లోనికి వెళ్ళి ఎప్పుడు ఆడుకోవాలా. కానీ వీళ్ళకి బెల్ మీద ఉండదు, ధ్యాస అంతా చదువు మీద ఉంటుంది, పాఠం మీద ఉంటుంది, మాస్టారు చెప్పేటువంటి లెసన్ మీద ఉంటుంది. మీరంతా కూడా చాలామంది మీలో సింహభాగం క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నవారే కనుక ఒకనొక పరిస్థితుల్లో మీకు ఈ విషయం బాగా అర్థమవుతుందని ఈ ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. క్లాస్ రూమ్లో 100 మందిలో ఒకడు ప్రత్యేకంగా ఉంటున్నాడు, సంవత్సరం అంతా ఒకడు ప్రత్యేకంగా ఉంటున్నాడు. తర్వాత పరీక్షలు వస్తాయి, రిజల్ట్స్ వెలువడతాయి, ఫలితాలు వస్తాయి. పరీక్షలు రాస్తారు, అందరూ 100 మంది పరీక్షలు రాస్తారు, తర్వాత ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చినప్పుడు వీడు ప్రత్యేకంగా ఉండనక్కర్లే, ముందు సంవత్సరం అంతా ప్రత్యేకంగా క్లాస్ రూములో ఉన్నటువంటి వీడు ఇప్పుడు ప్రత్యేకంగా ఉండనక్కర్లే. ఈ రిజల్ట్స్ ఏం చేస్తాయి తెలుసా? ఈ ఫలితాలు ఏం చేస్తాయి తెలుసా? వీడిని ప్రత్యేకంగా ఉంచుతాయి. పూర్వం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పేపర్లో వచ్చేవి. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు కానీ, లేకపోతే 2 గంటలకు కానీ, సాయంత్రం 4 గంటలకు కానీ, అంటే డైలీ పేపర్లో వచ్చేవి కావు. స్పెషల్గా ఒక ఎడిషన్ ఈ రిజల్ట్స్ కోసం రిలీజ్ చేసేవారు. ఇప్పుడైతే అంతా ఆన్లైన్, ఇంటర్నెట్లో అందరూ ఫలితాలు చూసుకుంటున్నారు. ఆఫ్లైన్లో ఉన్నప్పుడు, అంటే ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోనికి రానప్పుడు, ఆఫ్లైన్లో వ్యవస్థ ఉన్నప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి అనగానే అందరికీ ఒక ఉత్కంఠ ఉండేది. చాలా ఉత్కంఠతో అందరూ ఎదురు చూసేవారు. మధ్యాహ్నం ఎప్పుడో 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఎప్పుడో పేపర్ వచ్చేది, స్పెషల్ ఎడిషన్ వచ్చేది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఈ పరిస్థితి అందరికీ తెలిసిందే. పరీక్షలు బాగా రాశారనుకోండి, అంటే సంవత్సరం అంతా కష్టపడి మిగిలిన వారికి ప్రత్యేకంగా ఉండి పరీక్షలు బాగా రాశారనుకోండి, వారి యొక్క రిజిస్టర్డ్ నెంబర్, వారి యొక్క నెంబర్, ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? పేపర్లో ప్రత్యేకంగా పై వరుసలో ఉంటుందండి. పేపర్లో ప్రత్యేకంగా పై వరుస, అంటే ఈ పేపర్ని 3-4 భాగాలుగా విడగొడతారు. మొదట డిస్టింక్షన్ అని కానీ, లేకపోతే టాప్ ర్యాంకర్స్ అని కానీ, తర్వాత ఫస్ట్ క్లాస్, తర్వాత సెకండ్ క్లాస్, తర్వాత థర్డ్ క్లాస్, ఆ తర్వాత విత్హెల్డ్,
ఆ తర్వాత ఇక ఫెయిల్ అయిపోయిన వారి నెంబర్లు ఉండవు. నెంబర్ లేదంటే ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. చాలామంది నెంబర్ ఎలా చూసుకుంటారంటే ఫస్ట్ ర్యాంక్లో చూసుకుంటారు. ఎందుకంటే ఆశ ఉంటుంది కదా. ఏమో నేను రాసిన ఆ సమాధానాలన్నీ కూడా 100% కరెక్ట్ ఏమో అనుకుని అభిప్రాయంలో చాలామంది పేపర్ తెరవగానే ఫస్ట్ పేజీలో ఫస్ట్ ర్యాంకర్లో చూసుకుంటారు. వారి నెంబర్ ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా చదవలేదు కదా, ప్రత్యేకంగా కష్టపడలేదు కదా, ఉండదు, నెంబర్ ఉండదు. తర్వాత ఫస్ట్ క్లాస్లో చూసుకుంటారు. ఫస్ట్ క్లాస్ జాబితా కాస్త కొంచెం పెద్దదిగానే ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్లో చూసుకుంటారు. అలాగా వరుసలో చూసుకుంటారు, ఎక్కడ దొరకదు నెంబర్ స్కిప్ అయిపోతుంది. ఉదాహరణకి వీరి నెంబరు 205 అనుకోండి, 204 ఉంటుంది, 206 ఉంటుంది, 205 ఉండదు. చివరి నెంబర్లో 205 ఉండదు. వెంటనే స్కిప్ చేసి సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు, సెకండ్ క్లాస్ జాబితాలోకి వెళ్ళిపోతారు. అక్కడ లేదనుకోండి, ఇప్పుడు కొంచెం టెన్షన్ మొదలవుతుంది. థర్డ్ క్లాస్కి వెళ్ళి ఇప్పుడు నిశితంగా జాగ్రత్తగా చూస్తారు. ఉందనుకోండి, అమ్మయ్య థర్డ్ క్లాస్లోనైనా పాస్ అయ్యాను రా నాయన అనుకుంటారు. లేదనుకోండి అంతే, పేపర్ మడిచేసి పాడేస్తారు కోపంతో. క్లాస్ రూమ్లో ఉండగా ప్రత్యేకంగా ఉండి సాధన చేసి అందరితో పాటు సంతోషాన్ని అనుభవించకుండా, గ్రౌండ్కి వెళ్ళి ఇష్టవిలాసంగా సమయాన్ని గడపకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు అప్పుడు ప్రత్యేకంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినటువంటి ఈ తరుణంలో రిజల్ట్స్ పేపరు వీడి నెంబర్ని ఏం చేసింది? ప్రత్యేకంగా ఉంచుతుంది, ఫస్ట్ కాలంలో ఉంచుతుంది, మొదటి జాబితాలో ఉంచుతుంది, ఫస్ట్ ర్యాంకర్. అవసరమైతే దూరదర్శన్లోను రేడియోల్లో కూడా వార్తల్లో చెప్పేవారు, ఫలానా విద్యార్థికి పేరుతో సహా, తల్లిదండ్రుల పేర్లతో సహా, ఊరి పేరుతో సహా రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది అని. ఎందుకు వచ్చింది? ఊరకనే వచ్చిందా? ఏదో ధనాన్ని ఖర్చు పెడితే వచ్చిందా? లేదండి. సంవత్సర కాలం అంతా కూడా సాధన చేశాడండి, సాధన చేసిందండి ఆమె. ప్రత్యేకంగా ఉన్నారండి వారు, వారి కష్టం వారికే తెలుసండి. ఈ ఉదాహరణ మీరు మనసులో ఉంచుకొని, ఈ ఉదాహరణ ఇప్పుడు మానవ బ్రతుకులకు మీరు అనువదించగలిగితే, అనువర్తనం చేయగలిగితే ఒక్కసారి మీకు జ్ఞానపు నేత్రం వెలుగుతుంది. ఈ ప్రపంచంతో నేను కలిసిపోతున్నానా? ఈ ప్రపంచంలో నేను దేవుని కొరకు ఒక్కడుగానైనా సరే, ఒక్క ఆమెగానైనా సరే నిలబడగలుగుతున్నానా? నాటి పరిస్థితులు చూడండి. నోహు జలప్రళయానికి ముందు నాటి పరిస్థితులను చూడండి. సర్వ లోకాన్ని దేవుడు తుడిచేద్దాం అనుకుంటే దేవునికి ఒకడు కనిపిస్తున్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. బతికించాడు, నోవహును బ్రతికించాడు. ఓడ తయారు చేసుకోమన్నాడు, కుటుంబాన్ని లోపలికి తీసుకుని రమ్మన్నాడు, భద్రపరచవలసినటువంటి జంతువుల, పురుగుల, జీవుల జాబితాను చెప్పాడు. దేవుడు జలప్రళయంలో నోవహును తప్పించాడు, బ్రతికించాడు, ఆశీర్వదించాడు. భావితరాలకు ఒక పాఠంగా నోహు జీవితాన్ని చూపిస్తున్నాడు. మనుష్య కుమారుని రాకడకు ముందు కూడా దినములు ఇలాగే ఉంటాయి, ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చుట్టూ మానవ జాతి ఇలాగే ఉంది. మరి మీరు కూడా ప్రత్యేకంగా జీవిస్తున్నారా? అయితే ఫలానా ఆమె, ఫలానా వ్యక్తి యెహోవా దృష్టి యందు కృప పొందిన వారుగా జీవిస్తున్నారు అని చెప్పగలిగిన స్థాయిలో మీ బ్రతుకులు ఉంటున్నాయా? లేదండి, నేను కూడా ప్రపంచంతో పాటే వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను కూడా నలుగురితో పాటే జీవించాలనుకుంటున్నాను, వారు నరకానికి వెళ్తే నేను కూడా నరకానికి వెళ్తాను అంటే మీ ఇష్టం. క్లాస్ రూమ్లో ఏ విద్యార్థిని మాస్టారు బలవంతం చేయరు, టీచర్ గారు బలవంతం చేయరు, నేర్పిస్తారు, చెబుతారు, అవసరమైతే అప్పుడప్పుడు దండిస్తారు, హోంవర్క్ చేయకపోతే దండిస్తారు. కానీ మనసులో చదువుకోవాలని లేకపోతే వారేం చేస్తారు? వారి సొంత బిడ్డలనైనా ఏం చేయలేరు. ఒక్కొక్కసారి మాస్టర్ గారి కొడుకు కూడా క్లాస్ రూమ్లో చదువుకుంటూ ఉంటాడు, సొంత బిడ్డను కూడా ఏం చేయలేడు. ఏం చేస్తాడు? బలవంతంగా ఏం చేయగలడు? టీచర్ గారి కుమార్తె కూడా అప్పుడప్పుడు క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకుంటుంది. కావాలని బలవంతంగా ఏమైనా చేయగలరా ఆమె? అలా చేసేలా ఉంటే, అలా చదువు ఎక్కించేలా ఉంటే మొదటి ర్యాంకర్స్ అందరూ కూడా టీచర్ల, మాస్టర్ల కుమారులు, కుమార్తెలే ఉంటారు, బయట వారు ఉండరు. ప్రియులారా, వారు నేర్పించడం వరకే. ఈరోజు నేను దేవుని పక్షాన్ని నేర్పించడం వరకే. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా జీవించాలి,
ఫలితాలు వచ్చినప్పుడు నేను ప్రత్యేకింపబడాలి అనేటువంటి కోరిక మీలో ఉంటే, నోహు వలె మీరు కూడా ప్రత్యేకింపబడాలని మీరు ఆశిస్తే, ఇప్పుడు కష్టమైన, వేదనైనా, ఇబ్బంది అయినా ప్రత్యేకంగా జీవించండి. యెహోవా దృష్టి యందు కృప పొందిన వారుగా జీవించండి. అవును, ప్రపంచం అంతా పాప ప్రపంచం. మీరు, నేను దేవుని దృష్టి యందు కృప పొందిన వారుగా మనం జీవిస్తేనే ఫలితములు వచ్చినప్పుడు, అనగా మనుష్య కుమారుని యొక్క రాకడ జరిగినప్పుడు, లేక మనం ముందుగా మరణించినా కానీ ఏది ముందుగా జరిగితే దాని తరువాత ఆ పరిస్థితుల్లో మనం ప్రత్యేకింపబడతాము. అప్పుడు మనం చేసేదే ఉండదు, మనం ప్రత్యేకింపబడతాము. ఫలితాలు వచ్చినప్పుడు చక్కగా చదివి చక్కగా పరీక్షలు రాసినటువంటి వ్యక్తిని ఆ ఫలితాలే వేరు చేస్తున్నాయి, ప్రత్యేకిస్తున్నాయి, అందరి భుజాన్ని ఎక్కిస్తున్నాయి. అందరూ భుజాల మీద వేసుకుని మోసుకెళ్తారు ఆ విద్యార్థిని. మొదటి ర్యాంకర్ అని జేజేలు పలుకుతారు. అతడేమి వారి భుజాల మీదకి ఎక్కడ వీరే ఎక్కించుకుంటారు. ప్రత్యేకింపబడతాడు. ఒకప్పుడు ప్రత్యేకంగా జీవించాడు కనుక, ప్రత్యేకంగా చదివాడు కనుక. ప్రియులారా, ఇప్పుడు కూడా మీరు నీతి కొరకు, ధర్మం కొరకు, సత్యం కొరకు, దేవుని వాక్యం కొరకు, యేసుక్రీస్తు ప్రభువులో ఆ గొప్ప మార్గంలో, జీవ మార్గంలో, వెలుగుతో కూడిన మార్గంలో ప్రత్యేకింపబడి జీవిస్తే, దేవుని కొరకు జీవిస్తే, ఫలితములు వచ్చినప్పుడు, మనుష్య కుమారుని రాకడ జరిగినప్పుడు తీర్పు దినమున ప్రత్యేకింపబడతారు. చక్కని నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో కోరుకుంటూ దేవుని వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన దేవ, సర్వ ప్రపంచం మీ దృష్టికి పాపము ప్రపంచంగా కనిపిస్తున్నప్పుడు మేము మీ దృష్టి యందు కృప పొందిన వారుగా కనిపించాలి. అప్పుడు మాత్రమే మాకు బ్రతుకుంటుంది. నాయన, అట్టి గొప్ప స్థితిని మేము పొందటానికి ఒకనాడు నోవహు మీ దృష్టి యందు ఎలా కృప పొందాడో, ఈరోజు మేము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ దృష్టి యందు కృప పొందటానికి మా ప్రవర్తనను అన్ని విధములా చక్కదిద్దుకొని మీ సన్నిధిలో నీతిమంతులుగా కనిపించగలుగు నిమిత్తం మాకు సహాయం చేయండి. నాయన, గడిచిన కాలంలో మేము చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమించి నాయన మీ కృపాహస్తముతో మమ్మల్ని లేవనెత్తండి. మీ దయలో మమ్మల్ని కాపాడుమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ, ప్రత్యేకత కలిగిన జీవితంలో మేము ఉంటూ ప్రభు రాకడలో ప్రత్యేకింపబడి నిత్యత్వమును తండ్రి మీ సన్నిధిలో పొందగలిగే భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ అనుగ్రహించేలా వారి యొక్క విధానం ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.